ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యలో సహకరిస్తారని నమ్ముతున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వారముగా ఉండాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. సహోదరుడా, యెహోవా కృపగలవాడు కాబట్టే, ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల ఉన్నది కాబట్టే మన వ్యతిరేక పరిస్థితుల్లో, కృంగిన స్థితిగతుల్లో మనము నిర్మూలము కాలేదు. మనము పరిస్థితుల్లో నిర్మూలము అయిపోయే వారము కాదు అని భక్తుడు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంతో ప్రార్థిస్తూ, ఎంతో దేవుని సన్నిధిలో కనిపెడుతూ, ఒకవేళ వ్యతిరేక పరిస్థితుల్లో ఉండి ఈరోజు నా జీవితం ముగిసిపోయింది, నా పరిస్థితులు నిర్మూలమైపోయాయి అని అనుకుంటూ ఉన్నావా? అయితే భక్తుడు విశ్వాసాన్ని మనము గమనించాలా, గ్రహించాలా. మన జీవితాలలో మనము కూడా ఎలాంటి విశ్వాసతను కనపరచాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఆయన ఒకరోజు ప్రేమించి 2 రోజులు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వాత్సల్యతట ఎడతెగక మన జీవితాల మీద కుమ్మరించబడుతూ ఉన్నది. గనుకనే మనము ఏ స్థితిలో కూడా నిర్మూలము కాకుండా సజీవులముగా, సమాధానకరముగా బ్రతికి ఉన్నాము. కేవలము ఆయన వాత్సల్యత, ఆయన కృపను బట్టి మాత్రమే. కాబట్టి ఈరోజు నీ వ్యతిరేక పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నేను నిర్మూలమైపోయే పరిస్థితిలో ఉన్నాను అని అనుకొనవద్దు. ఎందుకంటే మన దేవుడు మనల్ని నిర్మూలము కాకుండా ఆయన ప్రేమ, సమాధానము, కృప, ఎడతెగక వాత్సల్యాన్ని చూపిస్తూ మనల్ని నిలబెడుతూ, జీవింపజేస్తూ నడిపిస్తున్న అద్భుత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. కాబట్టి అద్భుతమైన మాటను బట్టి బలపరచబడి మనము కూడా విశ్వాసంలో ముందుకు వెళదాం. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మీ కృప, మీ వాత్సల్యము మా పట్ల ఉన్నది కాబట్టే మేము ఈరోజు వరకు సజీవుల లెక్కలో ఉన్నాం. అందును బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ మాటల ద్వారా ఎవరు ఆదరించబడ్డారో వారిని బలపరచండి, స్థిరపరచండి. ఈ పరిచర్యకు సహకరిస్తున్న కుటుంబాలను దీవించండి. ఉపవాస ప్రార్థనలు ప్రభు చేస్తున్న ప్రతి ప్రార్థన పట్ల మీరు కార్యాలు జరిగించి మీ నామాన్ని మహింపరచుకోమని ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.